Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును నీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనం. He will call upon me and I will answer him. I will be with him in trouble. The book of Psalms chapter 91 verses 15. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలను మనందరితోనూ తెలియచేస్తూ ఉన్నాడండి. చూడండి ప్రియులారా, విశ్వాసులైనటువంటి మనందరి జీవితాలలోనూ అనేక శ్రమలు కానీ, అనేక ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, ఏదైనా అనారోగ్య పరిస్థితులను కానీ బట్టి మనం దేవునికి విశ్వాసంతో మొర్రపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అది తీయబడును, మీరు నా నామమున ఏది అడిగినను నేను మీకు అది దయచేస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కదండి. మరి దేవుడి దినవాగ్దానంలో మనతో తెలియచేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను అని దేవుడు ఉదయకాల సమయమున మనందరితో మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, మనము దేవునికి విశ్వాసంతో పట్టుదల కలిగి దేవునికి మొర్రపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడై ఉన్నాడు కనుకనే దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. విశ్వాసంలోనూ అనేక పరీక్షలు, అనేక ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ వాటిని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. కీడుకు ముందు చాలా మంది అనేక ఆందోళనలు పడుతూ, టెన్షన్స్ పడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో, నా జీవితంలోనికి ఏదైనా సమస్య రాబోతుందేమో, నా జీవితంలో ఏంటి ఇలా జరగబోతుంది, ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తారండి. కానీ మనందరి జీవితాలలో మేలు జరగాలి అంటే ముందుగా మనం కీడును అధిగమించాలి. దేవుడు తప్పకుండా వాటిని జీవితాలలోనికి నడిపించినప్పటికీ చివరికి అవి మనందరి జీవితాలలోనూ ఆనందాలను, సంతోషాలను, దేవుని యొక్క సాక్ష్యార్థమై దేవుడు మనందరినీ నిలబెడతాడండి. కనుకనే ఎవరైతే దేవునికి ఈ దినవాగ్దానం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితోనూ సెలవిస్తున్న మాట, అడగండి అంటున్నాడండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా దేవుడి యొక్క తోడు నీడ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాలలోనూ ఈ యొక్క కృప మనందరికీ తోడుగా ఉంటుందండి. దేవుని యొక్క కంచె, కాపుదల, ఆయన యొక్క దక్షిణ హస్తాల ద్వారా మనందరినీ దేవుడు అనునిత్యం కాచి కాపాడుతున్నాడు. కాబట్టే మనకు మన జీవితాలలో సంబంధించిన పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలోను మంచి ఆరోగ్యంతో నింపుతూ ఉన్నాడు. ప్రతినిత్యం దేవుడు మనలను పోషిస్తున్నాడండి. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయనే మనకు తోడుగా ఉంటాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. కనుకనే మనమంతా దేవుని యొక్క ఆశ్రయంను పొందుకొని దేవునిలో మనమంతా విశ్వాస జీవితంలో ఎదుగుదల పొందుకొని ఉందము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, నీకు వందనములు, స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కని వాగ్దానం తెలియచేస్తారు దేవా. అయ్యా, అడుగుడి మీకు అది ఇవ్వబడని అంటున్నావు కదా ప్రభువా, అడుగమంటున్నావు కదా ప్రభువా. అయ్యా, శ్రమలో నేను నీకు తోడై ఉంటానని ప్రతి ఒక్కరితో వాగ్దానం చేసావు కదా ప్రభువా. మరి ఈ దినమున ఎందరైతే ఎటువంటి పరిస్థితులను బట్టి, ఎటువంటి సమస్యలను బట్టి బాధపడుతున్నారో, అనారోగ్య పరిస్థితుల నిమిత్తం మంచాన పడి బాధపడుతూ ఉన్నారు ప్రభువా, అట్టి వారందరికీ మీరు తోడై ఉండి వారికి సహాయం దయచేయండి ప్రభువా. ఎవరికి ఏది అవసరమో అది మీరు తీర్చండి ప్రభువా. నీవు చూస్తున్న దేవుడవు, సమస్తాన్ని ఎరిగిన దేవుడవు ఉన్నావుగా దేవా. సహాయమును దయచేయండి నాయన. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలోను ప్రభువా ఈ యొక్క రక్షణ కాపుదల దయచేయండి ప్రభువా. అడిగిన వారందరికీ మీరు ధారాళంగా దయచేసే దేవుడవై ఉన్నావు కనుకనే ప్రభువా, మా ఈ ప్రార్థన మీ యొక్క ప్రార్థన సన్నిధికి చేర్చుకొనమని కోరుతూ, మా ఈ ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్మని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.